అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను కామన్‌గా ఫేస్ చేస్తున్న లేడీస్ ప్రాబ్లమ్స్ లైక్ మెన్స్ట్రువల్ డిజార్డర్స్ కానివ్వండి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా రావడం కానివ్వండి, పీసీఓడీ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవ్వడం కానివ్వండి, నెక్స్ట్ ఫైబ్రాయిడ్స్ ఉండడం కానివ్వండి యూట్రస్‌లో, ఇటువంటి ప్రాబ్లమ్స్‌తో ఫేస్ చేస్తున్న వాటి గురించి చెప్తానండి. యూజువల్‌గా ఏంటంటే మనకి ఇప్పుడు పీసీఓడీ ప్రాబ్లమ్ రాగానే చాలామంది ఉమెన్స్ ఏం ఫీల్ అవుతారు అంటే గనక లైక్ మాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉంటున్నాయి, హార్మోన్ ఇంబాలెన్సెస్ జరుగుతున్నాయి బాడీలో, పీరియడ్స్ నెక్స్ట్ మనకి ఇదే కాకుండా మన బాడీలో లైక్ అన్‌వాంటెడ్ హెయిర్ గ్రోత్ అని కానివ్వండి, లేదంటే వెయిట్ గెయిన్ అవ్వడం కానివ్వండి, కొంతమంది వెయిట్ లాస్ అవ్వడం కానివ్వండి, హెవీ బ్లీడింగ్ ఉండడం కానివ్వండి, ఇటువంటివి అనేటివి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో, ఇలాంటి వాటికైతే గనుక మనం అలోపతి హాస్పిటల్‌కి కన్సల్ట్ అవుతూ ఉంటాం. అలోపతి హాస్పిటల్‌కి కన్సల్ట్ అయినప్పుడు మనకేం చేస్తారు డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ ఏం చేస్తారు, హార్మోన్ పిల్స్ లాంటివి, అవి హార్మోన్ ఇంబాలెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి బ్యాలెన్స్ అవ్వడానికి మనకి హార్మోన్ పిల్స్ లాంటివి ఇస్తూ ఉంటారు. మన బాడీ ఏమవుతుందంటే ఆ టాబ్లెట్ ఏదైతే హార్మోన్ పిల్ ఉంటుందో దానికి అడిక్ట్ అయిపోయి ఉంటుంది. ఆ టాబ్లెట్ వేసుకోగానే మనకు పీరియడ్ రావడం కానివ్వండి, ఒకవేళ ఆ టాబ్లెట్ వేసుకోకపోతే స్కిప్ అయిపోవడం కానివ్వండి పీరియడ్, ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో, ఈ హార్మోన్ పిల్స్ అనేటివి మనకేంటంటే మన బాడీకి అవి డేంజరస్. అండ్ వాటి వల్ల మనకేమవుతుందంటే గనక న్యాచురల్‌గా రాకుండా పీరియడ్ అనేది ఆ మెడిసిన్‌కి అలవాటు పడిపోయి రావడం అనేది చూస్తుంటాం అన్నట్టు. సో, యూజువల్‌గా అయితే గనక మనకి ఈ పీసీఓడీ ప్రాబ్లమ్‌కి కానివ్వండి, యూట్రస్‌లో ఫైబ్రాయిడ్స్ వచ్చాయనేసి అని కూడా అంటూ ఉంటారు. ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చినప్పుడు కూడా మనకేమవుతుందంటే బ్లీడింగ్ అనేది హెవీగా అవ్వడం కానివ్వండి, అసలు ఎలా అంటే ఒక రోజుకి మనకి చాలా ప్రొఫ్యూజ్‌గా బ్లీడింగ్ ఉండడం కానివ్వండి, సివియర్‌గా పెయిన్ రావడం కానివ్వండి, ఇటువంటి సింప్టమ్స్ అనేటివి చూస్తూ ఉంటాం అన్నట్టు. మన బాడీ కూడా వీక్ అయిపోవడము, జనరలైజ్డ్ వీక్‌నెస్ ఉండడం కానీ సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో, ఇలాంటి వాటికి ఏం చేస్తారు, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనగానే సర్జరీ అని అడ్వైస్ చేస్తూ ఉంటారు. కానీ అలా ఫైబ్రాయిడ్స్‌కి సర్జరీ చేయించుకుంటే అవి మళ్ళీ పర్మనెంట్‌గా తిరిగి రాకుండా ఉంటాయంటే అవి మళ్ళీ ఫ్యూచర్‌లో ఫార్మ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి లైక్ పీసీఓడీ ప్రాబ్లమ్ అయినా, థైరాయిడ్ ఇష్యూ అయినా కానివ్వండి, ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానివ్వండి యూట్రస్‌లో, ఇంకా ఇవే కాకుండా ఒబేసిటీ ప్రాబ్లమ్‌తో కానివ్వండి, నెక్స్ట్ డిస్మెనోరియా ప్రాబ్లమ్ చాలామంది ఫీమేల్స్‌లో కూడా మనము ప్రెజెంట్ జనరేషన్‌లో అయితే కనుక చిన్న పిల్లల్లో కూడా లైక్ 15 ఇయర్స్, 14 ఇయర్స్ పిల్లల్లో కూడా వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే ఫస్ట్ డే పీరియడ్ వచ్చినప్పుడు ఫ్లో స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయినప్పుడు సివియర్‌గా పెయిన్ ఉండడం కానివ్వండి స్టమక్‌లో చూస్తున్నాం. ఆ పెయిన్ కూడా వాళ్ళకేంటంటే అన్‌బియరబుల్‌గా ఉంటుంది. దాన్నే మనము డిస్మెనోరియా ప్రాబ్లమ్ అనేసని అంటాం. డిస్‌ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అనేసని అంటాం. పెయిన్‌ఫుల్ బ్లీడింగ్ అనేసని అంటాం అన్నట్టు. డిస్మెనోరియా ప్రాబ్లమ్ అనేది. అంటే ఎప్పుడైతే మనకి పీరియడ్ అనేది ఫస్ట్ డే వస్తుందో, వచ్చినప్పుడు సివియర్‌గా స్టమక్ పెయిన్ ఉండడము, దాంతోటి మనము లైక్ వీక్ అయిపోవడం కానివ్వండి, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం కానివ్వండి, ఇటువంటి సింప్టమ్స్ అనేటివి మనం డిస్మెనోరియాలో చూస్తూ ఉంటాం. మనకి పొత్తి కడుపున మనకేమవుతుందంటే పెయిన్ అనేది లాగుతున్నట్టుగా కానివ్వండి, ఇటువంటి సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయన్నట్టు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇలా డిస్మెనోరియా ప్రాబ్లమ్‌కి కూడా ప్రతి ప్రాబ్లమ్‌కి ఫీమేల్ డిజార్డర్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఈవెన్ ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నా కూడా ఇన్‌ఫెర్టిలిటీలో కూడా మనకి హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయండి. సో, ఇలాంటి వాటికైతే కనుక మనకి హార్మోన్ ఇంబాలెన్సెస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో లేడీస్‌లో, వాటికన్నిటికి మనకి హోమియోలో మెడిసిన్స్ అనేటివి ఉన్నాయండి. యూజువల్లీ ఏంటంటే మనకేదైనా ఫీమేల్ ఇష్యూస్, ఏవైనా హెల్త్ ఇష్యూస్ రాగానే ఫీమేల్స్‌లో బ్లీడింగ్స్‌లో కొంచెమే అవుతుంది, లైక్ లో అవుతుంది, 1 డేనే అవుతుంది, డిలే అవుతుంది, లేదా ఇర్రెగ్యులర్‌గా ఉంటున్నాయి పీరియడ్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్‌కి వాళ్ళు జనరల్‌గా అలోపతి డాక్టర్స్‌ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. అలా కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు అలోపతి మెడిసిన్స్ ఇస్తారు. పీరియడ్ న్యాచురల్‌గా రాకుండా ఆ టాబ్లెట్ వేస్తేనే వచ్చేలాగా ఇస్తారు హార్మోన్ పిల్స్ లాంటివి. అవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో లైక్ ఇంకా వేరే హార్మోనల్ ఇష్యూస్ వచ్చి ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కానీ ఇవి హైగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. వాటి వల్ల మన బాడీలో ఇంకా చేంజెస్ అనేటివి జరుగుతుంటాయి. సో, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ యూజ్ చేయాలి అంటే కనుక హోమియోపతి ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. వై? బికాస్ హోమియోపతిలో ఏంటంటే మనము న్యాచురల్‌గా మనము ఇండికేట్ చేస్తాం. మెడిసిన్ అనేది కాన్స్టిట్యూషనల్లీ ఇండికేట్ చేస్తామన్నమాట. సో, యూజువల్లీ ఏంటంటే మనం సింప్టమ్స్‌కి ట్రీట్మెంట్ అనేది ఇవ్వం. ఒక డిసీజ్‌కి ట్రీట్మెంట్ ఇస్తాం. సో, ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్‌కి రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తామో, అది ఫ్యూచర్‌లో మళ్ళీ మనకి ఎప్పటికి రిపీట్ అవ్వకుండా, అది రీఅకర్ అవ్వకుండా పర్మనెంట్‌గా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియో మెడిసిన్స్‌లో ఉందన్నమాట. అండ్ ఈ హోమియో మెడిసిన్స్ ఏంటంటే కంప్లీట్‌లీ మనకి ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండవు. ఇవన్నీ మనకేంటంటే 0% సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్.
సో ఎవరైనా ఇలాంటి ఇష్యూస్తో నేను చెప్పిన ఏవైనా ఫీమేల్ ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉంటే కనుక వాటికి అన్నిటికీ హోమియోలో మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఈ ప్రాబ్లమ్స్కనే కాదు, ఎలాంటి హెల్త్ ఇష్యూకైనా కూడా ఎటువంటి సర్జరీ అనేది అవసరం లేకుండా కేవలం మెడిసిన్స్ అనేటివి మనం కోర్స్ లాగా యూజ్ చేస్తే కనుక పర్మనెంట్గా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుందండి. లైక్ మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. మా మెడినైన్ హాస్పిటల్లో మెడిసిన్స్తో పాటు డాక్టర్స్ ఇక్కడ మీకు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.